నీ చేతిలో డబ్బుంటే నా చాతిలో దమ్ముందిరా. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను. సో ఒకటి ఫుల్ ప్రాజెక్టు, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో రెండింటిని మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీరు ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లిరిక్స్ అయితే యాడ్ చేసి ఉంటుంది. లిరిక్స్తో పాటు డైలాగ్ కూడా యాడ్ చేసి ఇస్తాను. అండ్ ఇక్కడ నేను 2 బీట్ మార్క్ కూడా యాడ్ చేసి ఇస్తాను. సో ఈ బీట్ మార్క్ దగ్గర మనం షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకుని వాటికైతే ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ లిరిక్స్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. సో లిరిక్స్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఈ ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ లిరిక్స్కి కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ లిరిక్స్ పై వరకు వేరే కలర్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో లిరిక్స్ పై వరకు మాత్రమే ఎల్లో కలర్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుని, సో ఇప్పుడు లిరిక్స్ కింద వరకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫస్ట్లో ఉన్న కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో వైట్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను కింద. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. సో అది మీ ఇష్టం, మీకు ఏ విధంగా కలర్ అయితే నచ్చుతుందో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ కలర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లిరిక్స్ కలరు. అండ్ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఈ లిరిక్స్ లేయర్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి లిరిక్స్ అన్ని లిరిక్స్కి. సో ఇప్పుడు లిరిక్స్ లేయర్ని క్లిక్ చేస్తున్నారు కదా. ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ అయితే సెర్చ్ చేసుకోండి పైన. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని 0.15% చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ 0.00 అయితే చేసుకోవాలి. సో దీని డైరెక్షనల్ బ్లర్ ఉంది కదా. సో దీన్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. సో మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఒక ఎఫెక్ట్ అయితే పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఒక 5 కానీ 7 కానీ 5-7% అయితే తీసుకోండి. సో నేను 6% అయితే తీసాను. అండ్ ఇప్పుడు స్పీడ్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర సో 5% ఇచ్చేసుకోవాలి. సో 5.00 ఇచ్చేసుకోవాలి. సో ఇప్పుడు ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ని కూడా క్లోజ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. పైన సెర్చ్ బార్లో గ్లో ఎఫెక్ట్ అని సెర్చ్ చేసుకోండి. సో నేను గ్లో ఎఫెక్ట్ని అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు గ్లో ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. రేడియస్ వచ్చేసి ఒక 22% ఇచ్చేసుకోండి. సో ఒక 25 కానీ 22% ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను 25 ఇచ్చేస్తున్నాను. సో 25 యాడ్ చేసిన తర్వాతకి ఆల్ఫా వచ్చేసి ఒక 50% ఇచ్చేసుకోవాలి. సో ఆల్ఫా ఒక 50% ఇచ్చేసుకోవాలి. సో ఇచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్నెస్ ఉంది కదా, హార్డ్నెస్. సో దీన్ని అయితే అసలు ముట్టుకోకండి హార్డ్నెస్ని. అండ్ ఇక్కడ బ్లెండింగ్ మోడ్ వచ్చేసి స్క్రీన్నే పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కలర్ ఆప్షన్ ఉంది కదా. సో మీకు ఏ కలర్ కావాలనుకుంటే లిరిక్స్ ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్లో అవుతూ ఉంటుంది కదా బ్లూ కలర్. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన విధంగా అయితే బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీని అయితే క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ లిరిక్స్ని ఇప్పుడు మనం ఇందాక యాడ్ చేసిన ఎఫెక్ట్ లిరిక్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ చేసిన 3 ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లిరిక్స్లో. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగతా లిరిక్స్ని అయితే పేస్ట్ చేసుకోండి. సో లిరిక్స్ని క్లిక్ చేసుకోవాలి, సెకండ్ లిరిక్స్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాపీ చేసుకున్న 3 లేయర్స్ని అయితే కాపీ చేసుకున్న 3 ఎఫెక్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక లేయర్ని క్లిక్ చేసుకోండి, లిరిక్స్ లేయర్ని. సో ఎఫెక్ట్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి, 3 డాట్స్ని క్లిక్ చేసుకోండి. కాపీ చేసుకున్న 3 ఎఫెక్ట్స్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ విధంగా అయితే అన్ని లిరిక్స్కి అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో షేక్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ని. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి 2 లేయర్స్ అయితే ఉంటాయి. సో 2 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసుకొని
సో ఇప్పుడు లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో కాపీ 2 లేయర్స్ని అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇందాక ఎడిట్ చేసాం కదా ఫుల్ ప్రాజెక్ట్, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని సో కాపీ చేసుకున్న 2 లేయర్స్ని అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ విధంగా అయితే ఎఫెక్ట్ కూడా పేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు లేయర్స్లో ఈ ఎఫెక్ట్ లేయర్లో ఏమైనా ఫోటో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే సో ఎఫెక్ట్ లేయర్ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ దగ్గర ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను పవన్ అన్న ఫస్ట్లో ఉన్న ఈ ఫోటోని రిమూవ్ చేసి సో ఈ ఫోటోని అయితే పెడుతున్నాను, కత్తి పెట్టుకున్న ఫోటోని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫోటో అనేది రీప్లేస్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత సో దాని పక్కన సేమ్ లేయర్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి సేమ్ లేయర్ని. అండ్ కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఫోటో అనేది రీప్లేస్ అయితే అయింది చాలా ఈజీగా. సో ఇదే విధంగా అయితే మీరు కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.